హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ మ్యూజికల్ వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడైతే మనం ఒక పెద్ద మనిషి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. చూద్దాం ఆ పెద్ద మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, వెనుకట ఏ విధంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఏంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కొడుకులు బిడ్డల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, తాత పేరేందే? మీ భార్య పేరు? మీ భార్య పేరు గౌరవనా? మీ ఇంటి పేరేందే? ఓకే. మీకు కొడుకులు ఎందరు? ఒక్కలా? మీ బిడ్డలు? ముగ్గురా? ఓకే. మీ అన్నదమ్ములు ఎందరు మీరు? ఆరుగురు. ఓకే. వాళ్ళ పేర్లు చెప్పగలుగుతావా, మీ అన్నదమ్ముల పేర్లు? మీ అన్నదమ్ముల పేర్లు చెప్పే. అన్నదమ్ముల పేరు పెద్దాయి, తర్వాత రామయ్య, తర్వాత ఐలయ్య, తర్వాత కోరవ, ఐలయ్య తర్వాత ఎకరవాళ్ళు, తర్వాత కౌరయ్య, తర్వాత సాయవ, తర్వాత నేను. మీరు ఇక్కడ ఈ ఊరేనానే? మీరు పుట్టింది ఇక్కడనేనా? మరి మీ ఊరు ఇక్కడ, మీ ఏ ఊరు ఇప్పుడు ఉండేది ఎక్కడ? కొండాపురం ఉంటారా? మరి మీ అన్నదమ్ములు అందరు ఉన్నారా? అందరూ చనిపోయారా? మరి నువ్వు మీ అన్నదమ్ముల ఎన్నో? నువ్వు చిన్నోనివా? ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 95 దాకుంటావా? ఓకే. తాత, మీకు నీ బిడ్డల పేర్లు ఏం పేరే? బిడ్డలు ఎంతమంది? ఒక్క కొడుకు, ముగ్గురు బిడ్డలు. మరి నీ బిడ్డలకు కొడుకులు బిడ్డలు అయ్యిరా? తాత, నీ బిడ్డలు ఎంతమంది? ముగ్గురు. కొడుకులు? ఒక్కడు. నీ పెద్ద బిడ్డకు మనవరాళ్ళు అయ్యిరా? అప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఏ విధంగా చేసేది? వెనకట ఉన్నట్టున్నా ఇప్పుడు? ఏమైంది? ఎట్లా అయింది నీ కన్ను? ఓకే. మీరు అప్పుడు మరి వ్యవసాయం చేసేది కదా, మీ నాన్న మీకు ఎంత సంపాదించిండే భూమి? ఓకే. మరి మీరు అప్పుడు వ్యవసాయం చేసినప్పుడు మూటలు కొట్టేదా? మూటలు కొడతా అని నేను చాలా విన్నా బయట. మూటలు కొట్టేదా లేకపోతే ఇట్లా కరెంట్ ఉండేనా అప్పుడు? తర్వాత వచ్చింది మోటార్. మీరు అప్పుడు మరి మూటలు ఎట్లా కొట్టేదా అప్పుడు? ఎట్లతో కొట్టేదా? ఎట్లా రోజు పొద్దుగాల పోయి కొట్టేదా? మీరు ఎట్లా కొట్టేది మూటలు? ఏ టైంకి పోయి కొట్టేది? ఎందుకంటే మీరు తిన్నారు చూసినా అలా తిండి ఇప్పుడు అట్లే ఉన్నదా లేకపోతే మీకు ఏ విధంగా తిన్నారు మీరు వెనకట? గడక తిన్నాము. ఇప్పుడు తర్వాత తర్వాత కరెంట్ వచ్చింది, పంట పోయింది. కరెంట్ వచ్చింది. ఎట్లా బతికిరు మీరు అప్పుడు? మరి మీరు జాతరలో పోతే ఎట్లా వేయరే? జాతరలో పోతే ఇప్పుడు పెద్ద పెద్ద బండ్ల మీద మేము అన్ని ఇట్లా పోతాను, కార్లలో పోతాను. మీరు ఎట్లా వేయరు అప్పుడు? మరి జాతరలో పోయినప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేదా? అందరు కలిసిపోయేదా లేకపోతే ఎప్పుడు మీకు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు పోయేదా? కట్టుకొని పోయేది.
అందరు ఒకటేసారి ఎంతమంది పోయినా కూడా బండ్ల విన్న పోయేదా? బండే మరి మీరు మధ్యలో పోతా అంటే ఎట్లా మేత ఇవన్నీ ఎట్లా చేసుకునే తాత మీరు? బండే పెట్టుకుని బండ్లే పెట్టుకునేదా? తాత వెనకట మీరు ఒకటి ఇట్లా కై కట్టినట్టు చెప్పేది కానీ ఒక రెండు మంచి సాత్రాలు ఉంటాయి చెప్తా. బాకోరేను నువ్వు పాట పాడపోయినా వాడు కొండ చిన్నది అంటరారది కొండ పలకల కొల్లది మాట మాటకు మమ్మ కలిసేనా మైల తెచ్చినట్టు ఏటిది కళ్ళేటిది మధ్య కొంట ముందు మామిని ముందు మొక్కుతానన్నది తచ్చుకోరా కంగి పెళ్ళి తాగుతుంది పలుతారు రాసినారు చెట్టుపల్లి ఎలవది మరి చేతులు చెప్తుంది కంటకైనా నరసింహపురం అంత బాగా అంత జరిగేది బాగా అంతరాడు గారు వచ్చి కట్టే పోలం పెళ్ళి వచ్చి వస్తుంది. ఓకే తాత, మస్తు చెప్పినావు, బాగుంది నువ్వు చెప్పిన శాస్త్రం. ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం ఏది డీజే పాటలు పెట్టుకుని ఎగురుడే కానీ ఇలాంటి శాస్త్రాలు వేసిన వాళ్ళు ఇవ్వలేరు తాత. తాత ఇప్పుడు బర్లపాలు మేము అన్ని తీసుకొని కేంద్రాలలో పోతాను, అప్పుడు మీకు ఇట్లా కేంద్రాలు ఉండే నానే మరి లేకపోతే ఏం చేసారు? పాలు గిట్లా పాలు పెరుగు అప్పుడు మీరు ఎక్కడ అమ్ముకునేది, ఎట్లా ఏం చేసేది? ఈ గోధుమలు మగవాళ్ళు మీరు పాలు పట్టి కొట్టుపోయేది. మరి మీకు ఎట్లా ఎట్లా పైసలు వచ్చాను అప్పుడు, లేకపోతే ఎట్లా మీరు ముడికలూరికి పోయేది? ముడికలూరికి రాని పోయేది అయినా పాలు కాదు, అప్పుడు పాలు పెరుగు తాగేది గడక గడక. మీరు పోసినావు అది మీ తాత చెప్పిండు. మీ తాత నేర్పించిండా నీకు? ఓకే. మీ తాత పేరు ఏం పేరే? రాయవాళ్ళు. రాయవాళ్ళు. అయ్య పేరు రాయవాళ్ళు. రాయవాళ్ళు. తాత పేరా? తాత పేరు మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ ఏం పేరు? ఓకే ఓకే. ఎందుకంటే అన్నం దొరికేదానే ఏం గడక? మా పద్దెన గడక మొక్కదన గడక. మరి పొలాలలో ఎంత పిండి వేసేదా? పొలాలల్లో మన ఎరువులు ఉంటాయి కానీ ఇప్పుడు మేము పిండి చల్లుతాం, ఎక్కువ యూరియా బత్తాలని అబోటి కూడా చల్లుతాం. మీరు ఎందుకంటే ఏం చల్లేదు, ఇట్లా చల్లేదా మా లెక్క? పెంట తెస్తలేదు ఇంటికాడ పెంట ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటాయి మొత్తం మీద? అప్పటోళ్ళ కంటే ఇప్పుడు మాకు మాలాంటి వాళ్ళం అయితే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బతికినావు ఎట్లా? 95 ఉన్నాను అన్న. 95 ఉన్నావా? బాగానే బతికినావు. కానీ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నాకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఒక పెద్ద మనిషితో మనం వీడియో చేసినాం కదా. మీరు ఏంటంటే వెనుకటి ఆచారాలు మనం పాటించినట్టయితే ఈ తాతలాగా మనం 95 ఏళ్ళు కాదు, ఇంకా 100 సంవత్సరాలు కూడా బతకడానికి ఛాయిస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.